శ్రీ అనంత పద్మనాభ వ్రత పూర్తి కథ. ఈ కథ విన్న సకల ఐశ్వర్యాలు, సకల సమస్యల నుంచి బయటపడవచ్చు. పూర్వం కృతాయుగంలో వశిష్ఠ మహర్షి గోత్రంలో సుమమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య దీక్ష, వారికి శీల అనే కూతురు పుట్టింది. శీల చిన్నప్పటి నుండి మహాగణపతిని శీలకు పెళ్ళిడు రాగానే తండ్రి ఆమెకు కౌండిన్య మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక శీల భర్తతో అత్తారింటికి వెళ్తూ దారిలో ఒక నది దగ్గర ఆగారు. అక్కడ కొంతమంది స్త్రీలు ఎర్రటి పట్టుబట్టలు కట్టుకొని 14 ముడులు ఉన్న తోరణాలను పూజిస్తూ కనిపించారు. శీల వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీరు ఏ వ్రతం చేస్తున్నారు అని అడిగింది. ఇది అనంత పద్మనాభ వ్రతం తల్లి. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంతుడిని పూజిస్తే కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పారు. మనలో కూడా చాలామంది ఎందుకు కోల్పోతామో, ఎందుకు సమస్యలు వస్తాయో, ఒక్కోసారి డబ్బు అయితే ఎందుకు నష్టపోతామో కూడా తెలియదు. ఒక్క క్షణంలో డబ్బు మొత్తం ఊడ్చుకొని పోతుంది. అలాంటి వాళ్ళు ఈ వ్రతం కనుక చేసుకుంటే కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. ఖచ్చితంగా కుదిరితే ఈ వ్రతం చేసుకోండి, ఈ కథ వినండి. చేసుకోలేని వాళ్ళు కూడా ఈ కథ వింటే సకల సంపదలు చేకూరుతాయి. వెంటనే శీల కూడా వారి దగ్గర 14 ముడుల తోరణం తీసుకొని అక్కడే వ్రతం చేసి ఆ తోరణాన్ని తన ఎడమ చేతికి కట్టుకుంది. దాని మహిమ వల్ల కౌండిన్యుడు మహాధనవంతుడయ్యాడు. పెద్ద భవనం కట్టుకున్నారు. ఒకరోజు కౌండిన్యుడు శీల చేతికి ఉన్న తోరణాన్ని చూసి, ఇదేమిటి ఈ దారం అని తీసి లాగి తెంపి మంటల్లో పడేశాడు. వెంటనే వారి సంపద అంతా భస్మమైపోయింది. ఒక్క క్షణంలో ఎంత ఐశ్వర్యం ఉందో అంత ఐశ్వర్యం బూడిద పాలైపోయిందనమాట. ఇల్లు కాలిపోయింది. వారు బికారులే రోడ్డు మీద పడ్డారు. శీల ఏడుస్తూ, మీరు తెంపింది సామాన్య దారం కాదు, అనంత పద్మనాభ స్వామి తోరం అని చెప్పింది. తన తప్పు తెలుసుకున్న కౌండిన్యుడు అనంతుడిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. దారిలో అతనికి ఒక మామిడి చెట్టు కనిపించింది. అది పండ్లతో నిండి ఉంది. కానీ ఒక్క పండు కూడా ఎవ్వరూ తినట్లేదు దారిన పోయేవాళ్ళు. ఏంటా ఇది అని ఆశ్చర్యం వేసింది అతనికి. ఒక ఆవు, ఒక దూడ, ఒక ఎద్దు, ఒక ఏనుగు, ఇలా చాలా జీవులు కనిపించాయి. అతనికి ఏమీ అర్థం కల. అవన్నీ బాధపడుతూ ఉన్నాయి. ఏంట్రా ఈ సమస్య, వీళ్ళందరూ ఎందుకు బాధపడుతున్నారు, ఈ చెట్టుకి ఇన్ని పండ్లు ఉన్నా ఒక్కదో తినట్లేదండి అని అనుకుంటున్నాడు మనసులో. అవన్నీ గత జన్మలో అనంతుడిని అవమానించిన వారే. చివరకు ఒక గృహలో ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు అనంతుడికి. ఈ వ్రతాన్ని అశ్రద్ధగా అవమానించటం, హేళన చేయటము, ఈ కథలో ఇలా చెప్పారా, ఇలా అన్నారా అని హేళన చేసిన వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉపాయం జరుగుతుంది చెడు. అందుకని మనసులో కూడా మీరు హేళనగా మాట్లాడుకోవద్దు దయచేసి. చివరకు ఒక గృహలో ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు. అతడే అనంత పద్మనాభ స్వామి. కౌండిన్య, నేనే అనంతుణ్ణి, అనంత కాల స్వరూపుడిని, నన్నే నువ్వు అవమానించావు అని తన విశ్వరూపం చూపించాడు. ఇంకంతే. ఆ స్వామి విశ్వరూపం చూసిన వాళ్ళకి మోక్షం తప్ప ఏమీ ఉండదు. కౌండిన్యుడు స్వామి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. స్వామి, కరుణించు. నీవు 14 సంవత్సరాల ప్రతి భాద్రపద చతుర్దశి నాడు ఈ వ్రతం చెయ్యి, నీ పాపం పోతుంది అని చెప్పాడు. నిజంగా అనంత పద్మనాభ స్వామి గుడి ఎక్కడ ఉంటే అసలుకి మీకు సమస్యలు తీరట్లేదు, ధన నష్టం వస్తుంది, ఈ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, ఒక సమస్య తీరిపగానే ఇంకో సమస్య వస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అనంత పద్మనాభ స్వామి దర్శించండి. అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోండి. ఇది పోయినవన్నిటినీ తిరిగి సంపాదిస్తారన్నమాట. నీ పాపం పోతుందని చెప్పాడు స్వామివారు. కౌండిన్యుడు 14 ఏళ్ళు వ్రతం చేసి తిరిగి సిరి సంపదలు పొంది భార్యతో సుఖంగా ఉండి చివరకు అనంతలోకాన్ని చేరుకున్నాడు. తర్వాత
పాండవులకు ధర్మరాజు వనవాసంలో బాధపడుతూ ఉంటే శ్రీకృష్ణుడు ఈ కథ చెప్పి ఈ వ్రతం చెయ్యమని చెప్పాడు. పాండవులు చెయ్యంగానే కౌరవులను గెలిచి రాజ్యం తిరిగి పొందారు. ఈ వ్రతం అంత ఇంపార్టెంట్ అన్నమాట. నిజంగా ఏమి చేయలేని స్థితిలో ఉంటే మీరు ఈ కథ చదువుకోండి. పుస్తకం ఉంటే నెట్లో అయినా దొరుకుతుంది. కథ చదివినా కానీ మీరు ఏ సమస్యతో బాధపడినారో ఆ సమస్య కొంచెమైనా తీరుతుంది. దీని ఫలశ్రుతి ఏంటంటే ఈ కథ విన్నా చదివినా 14 మూడల తోరం కట్టుకున్న కోల్పోయిన ఉద్యోగము, డబ్బు, ప్రేమ, ఆరోగ్యం అన్నీ తిరిగి వస్తాయి. ఇది 100% పవర్ఫుల్ వ్రతము. ఈ అనంత పద్మనాభ స్వామి గుడి ఎక్కడైనా ఉంటే ఆయన దర్శించండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ప్రదక్షిణాలకు చేస్తే ఇంకా మంచి ఫలం వస్తుంది. ఓం నమో పద్మనాభ స్వామి నమః. ఈ కథ విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా కావాలంటే మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో అభయ వెంకటేశ్వర స్వామి నమః.